మోసం చేయడంలో ఒకరిని మించి మరొకరు ఆరితేరిన వారున్నారు. భర్త భార్యను, భార్య భర్తను, పిల్లలు తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. దీనికంతటికీ కారణం ఏంటి? సామిల్ హొలెమ్స్ అనే వ్యక్తి హత్యానేరాన్ని బట్టి అమెరికాలోని ఫ్రాంక్ఫర్ట్ నగరంలో ఒక జైల్లో ఉంచబడ్డాడు. తన పాత స్నేహితునికి శిక్ష విధించబడిందని తెలుసుకున్న లూసియన్ యంగ్ ఆ రాష్ట్ర గవర్నర్తో మాట్లాడి తన స్నేహితునికి క్షమాభిక్షను సాధించటంలో సఫలీకృతుడయ్యాడు. క్షమాపణ పత్రాలను జేబులో పెట్టుకొని సామిల్ హొలెమ్స్ ఉన్న జైలు గది వద్దకు వచ్చాడు. అతని క్షమాపణ దొరికిందని చెప్పకముందు, ఒకవేళ నువ్వు జైలు నుండి బయటకు వస్తే ఏమి చేస్తావు అని ప్రశ్నించాడు. అతడు మొదట నాకు శిక్ష విధించిన జడ్జిని, నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వారిని చంపేస్తాను అన్నాడు. అతని సమాధానానికి నివ్వెరపోయిన యంగ్ బయటికి వెళ్ళి ఆ క్షమాపణ పత్రాలను చించి పారవేశాడు. నిజంగా మనిషి హృదయం ఎంత చెడ్డది! హృదయము అన్నిటికంటే మోసకరమైనదని బైబిలు చెబుతున్నది. ఎవరో మనల్ని మోసం చేశారనుకుంటాం, కానీ మన హృదయంలోనే మోసం ఉన్నది. కాబట్టి దాన్ని సరిచేసుకుందాం. మనల్ని మనం మోసపరుచుకోకుండా, ఇతరులను మోసగించకుండా యథార్థంగా జీవించుదాం.